ప్రతిపక్షాలు రేషన్ కార్డులు పై తప్పుడు ప్రచారం మానుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల గురించి పట్టించుకోలేదని చెప్పారు. సూర్యాపేట జిల్లా హుస్నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరగబోయే జనపాడు దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. జనపాడు దర్గా సైదన్నను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. 2,21,00,000 మందికి 6 కేజీల ఉచిత సన్న బియ్యాన్ని ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇదేదో ప్రతిపక్షాల ఒక విచిత్రమైన వికారమైన తప్పుడు ప్రచారం అనుకుంటూ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు వచ్చేవారు, కొత్త రేషన్ కార్డు ఇచ్చేవారు, పాత రేషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 26వ తారీఖు ఆరంభం మాత్రమే. 26వ తారీఖు మొదలై రాష్ట్రంలో రేషన్ కార్డుకి అర్హత ఉండే చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏ ఒక్క రేషన్ కార్డు కూడా తీసివేయబడదు అని స్పష్టంగా ప్రకటిస్తున్నా. ఎవరు ఆందోళన చేయడం అవసరం లేదు. ఇదేదో ప్రతిపక్షాల ఒక విచిత్రమైన వికారమైన తప్పుడు ప్రచారం అనుకుంటూ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు వచ్చేవారు, కొత్త రేషన్ కార్డు ఇచ్చేవారు, పాత రేషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 26వ తారీఖు ఆరంభం మాత్రమే. 26వ తారీఖు మొదలై రాష్ట్రంలో రేషన్ కార్డుకి